దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం. ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామస్వామి టెంపుల్ ఉన్నది, ₹1 ఇచ్చిండా 10 ఏళ్లలో? అయోధ్య రాముడు భద్రాచలం రాముడు కాదా? పోనీ మీ గట్కేసర్లు ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి లక్షల మంది వస్తారు. ₹1 ఇచ్చిందా కిషన్ రెడ్డి? ₹1 ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? మరి మీ గట్కేసర్ రామలింగేశ్వర స్వామికి ₹1 ఇయ్యని ఈ బీజేపీ పార్టీకి ఓటేద్దామా? మనం కూడా కట్టినాం గుడి పక్కనే యాదాద్రి, ఎంత అద్భుతంగా కట్టినాం. కానీ మనం రాజకీయం చేసినామా? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలు ఇంటింటికి పంపి చిల్లర రాజకీయం చేసినామా? చెయ్యలే. దేవుడు దేవుడే, ధర్మం ధర్మమే, రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పనిచేస్తున్నారో, ఎవరు దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో ప్రజలకు చెప్పాలి, వివరించి చెప్పి ఈ దేశంలో నిరుద్యోగము, పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ కారణమైన బీజేపీని పాత్ర వేయడానికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటికే ఆకలి అవుతుండొచ్చు మీ అందరికీ, అందుకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మరి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు, ఎందుకంటే 30 లక్షల ఓటర్లుండే నియోజకవర్గం మల్కాజ్గిరి, ఇంటింటికి రాలేడు లక్ష్మారెడ్డి, కానీ మీరే లక్ష్మారెడ్డి అన్నట్టుగా కలిసిమెలిసి అందరం పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.